మాసంలో శుక్ల ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకొనే మహాతిథి. ముక్కోటి దేవతలు విష్ణువును దర్శించే వేళ భక్తులకు మోక్ష మార్గం తెరిచే పవిత్ర దినం. వైకుంఠ ఏకాదశి మహిమలు చెప్పరానివి. ఉపవాసంతో పాపాలు పోయి పుణ్యం వచ్చును. హరినామా స్మరణతో వైకుంఠ ప్రాప్తి కలుగును. ముక్కోటి ఏకాదశి శుభదినమిదిగో. పద్మ పురాణంలో చెప్పిన కథ ఇదిగో. మురాసురుని సంహరించిన ఏకాదశి శక్తి. విష్ణువు ఆశీస్సులు పొందే భాగ్య దినం. ఉత్తర ద్వార దర్శనం మోక్షానికి మార్గం. వైకుంఠ ఏకాదశి మహిమలు చెప్పరానివి. ఉపవాసంతో పాపాలు పోయి పుణ్యం వచ్చును. హరినామా స్మరణతో వైకుంఠ ప్రాప్తి కలుగును. ముక్కోటి ఏకాదశి శుభదినమిదిగో. తులసి పూజలు జాగరణలు చేసి లక్ష్మీనారాయణుని ఆరాధించి జన్మ జన్మల పాపాలు తొలగిపోవును. వైకుంఠ లోకంలో స్థానం పొందుదము.